మన పిల్లలు ఎలా చదువుకుంటున్నారంటే, మనం చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నాము అంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత ఈ రోజు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఐటీడీఏలు పెట్టి ఐటీడీఏల్లో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజు జీవో తీసుకొచ్చినటువంటి మహానుభావులు మన నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాను. మన చట్టాలను రక్షిస్తూ మన తాలూకా హక్కుల్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరొక్కసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఒక 15-20 కిలోమీటర్ల దూరం వెళ్తే మనకు ఒరిస్సా వస్తుంది. ఒక 60-70 కిలోమీటర్లు వెళ్తేనే ఛత్తీస్గఢ్ మనం అంటుకుంటాం. అలాంటి రాష్ట్రాల్లో కూడా 1000 రూపాయల పెన్షన్లే ఇస్తున్నారు. కానీ ప్రపంచం మొత్తం మీద 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నాయకుడు చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. 4000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఈరోజు గిరిజనుల్లో ఎంతో మందికి అదే జీవనాధారం. గత 5 సంవత్సరాలుగా ఈ గంజాయి బారిన పడి ఎంతో మంది మన బిడ్డలు జైల్లో మగ్గిపోతున్న సమయంలో ఈరోజు గంజాయి వద్దు బ్రో అని మన సోదరుడు లోకేష్ బాబు గారు అధ్యక్షులుగా ఉన్నటువంటి గంజాయి వద్దు బ్రో అని ఒక నార్కోటెక్ మనకి ఒక టీం కూడా ఏర్పాటు చేసి ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో అసలు గంజాయి మొక్క కూడా కనిపించకుండా చేసినటువంటి ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మీ అందరికీ మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. గిరిజన రైతులందరూ బాగుండాలని ఒక మంచి ఆశయంతో ముందుకెళ్తున్నారు. అలాగే మెగా డిఎస్సి కూడా 16,500 పోస్టులు తీస్తున్న ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మనకి గిరిజన యూనివర్సిటీ కూడా శాంక్షన్ చేస్తే గత 5 సంవత్సరాలు కనీసం పిడికడి సిమెంట్ కూడా వేయకుండా దాన్ని అలా వదిలేస్తే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గిరిజన యూనివర్సిటీ గురించి పూర్తి దృష్టి పెడుతున్నారు. మన గూడెల్లో, మన తాండాల్లో, మన వలసల్లోనే 3-4 పిల్లలు ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకి ఈరోజు తల్లికి వందనం ఎంతో ఆసరాగా ఉందని నేను ఈ సందర్భంగా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరంలో నన్ను మంత్రిగా చేసిన తర్వాత తమరిచ్చినటువంటి 7,500 కోట్ల బడ్జెట్ లో సస్యశ్యామలంగా గిరిజన రహదారులు వేశామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం సార్. డోలీ మోతలు తగ్గించి 1,300 కోట్ల రూపాయలతో చాలా వరకు రహదారి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఈ రోజు అందరూ కూడా కాఫీ తోటల్లో కాఫీ పండించుకుంటున్నారు, పెప్పర్ పండించుకుంటున్నారన్న, పిల్లలు యూనివర్సిటీలో చదువుకుంటున్నారన్న, అంతా తాము చేసినటువంటి మా హక్కుల్ని కాపాడుతున్నారు, గిరిజనుల తాలూకా సమస్యలు తీరుస్తున్నారు. కాబట్టి సభాముఖంగా మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రత్యేకంగా ఈ రోజు వచ్చినందుకు మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం.